తెలంగాణ ఉద్యమకారుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నల్గొండ పట్టణానికి చెందిన పందిరి సైదులకు మంగళవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అనువోజు వెంకన్న, రాష్ట్ర అధ్యక్షులు దర్వు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ నకరేకంటి కిరణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నల్గొండ పట్టణానికి చెందిన పందిరి సైదులకు మంగళవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అనువోజు వెంకన్న, రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ నకరేకంటి కిరణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పందిరి సైదులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉద్యమాలలో పాల్గొంటే తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన జరుగుతుందని, వెంటనే ఇప్పటి ప్రభుత్వం ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నల్గొండ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని కలవడం జరిగింది. త్వరలో కళాకారుల ఉద్యోగాల విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దృఢమైన ఆలోచనతోని మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మీ అంతా మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఒక్కరమే కాదు, జిల్లాల వారీగా అందరు కళాకారులు కూడా గతంలో ఎట్లనైతే నడిచారో అట్లనే నడుస్తారు. బట్ నేనేమన్నంటే ఎన్నోసార్లు కూడా నా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చాలా మంచి మంచి ఆలోచనలు చెప్పడం జరిగింది రాష్ట్ర కమిటీకి కూడా. కానీ నన్ను ఎక్కడ కూడా దాన్ని పరిగణనకు తీసుకోలేదు. సరే, అది జరిగింది, గతం గత.